శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి 2 గ్రహాలు చాలా అనుకూలిస్తున్నాయండి. నిజానికి ఏలినాటి శని ఉన్నది, రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. ఏలినాటి శని జరుగుతూ ద్వితీయంలోనే శని గారు ఉన్నారు. ఎలా సాధ్యపడతాయి? చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి, కానీ సాధ్యపడతాయి. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అంత అనుకూల్యత కనబడబోవడం లేదు. రాహుకేతువులు ఇద్దరూ ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు, శని గారు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహమే. అయితే గురువు గారి యొక్క స్థితి సంచారము 5వ స్థానంలో ఉండి 9వ దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత మాత్రమే ఈ ఏలినాటి శనికి సంబంధించిన దుష్ప్రభావాన్ని పారద్రోలగలుగుతున్నారు గురువుగారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది.
ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. విజయావకాశాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు బాగుంటాయి. ఇక గురువు గారి యొక్క సంచారం గురించి చెప్పనే అవసరం లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏ విధంగా ఉన్నాయి అంటే దైవభక్తి పెరుగుతోంది, సంతానం పట్ల చాలా మంచి సంతృప్తి కలుగుతోంది, సంతానం కూడా అండదండగా బాగుంటారు తల్లిదండ్రులకి. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అక్కడికి వచ్చేటటువంటి కాలం. పంచమ స్థానం అంటే అది మామూలు విషయం కాదండి. పంచమం కానీ, నవమం కానీ, లగ్నం కానీ ఇవి పూర్వజన్మ పుణ్యని ప్రదర్శన చేసేటటువంటి గ్రహ స్థితులు, అలాగే స్థానాలు అన్నమాట. పంచమ స్థానంలో ఎప్పుడైతే అద్భుతమైన గురుగ్రహం సంచరిస్తూ ఉన్నారో గురువుగారు, ఇక వెనక్కి తిరిగి చూసుకోకల్లా ఎటువంటి పాపాలనైనా ఎటువంటి దోషాలనైనా పటాపంచలు చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు వారు. ఆ సంచార బలం అలాంటిది. పంచమ స్థానం అంటే అంత బలమైన కోణం అన్నమాట. అయితే ఇక్కడ మన వంతు కర్తవ్యం కూడా ఉన్నది. దుర్గా పూజ చేయడము, శివారాధన చేసుకోవడము, శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఎర్రటి పూలతో పూజించడము, అలాగే మన ఇష్టదైవాన్ని పూజించడము, శనిగారికి తైలాభిషేకం చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే దుష్ట ప్రభావం పూర్తిగా తగ్గిపోయి మనని ఆధ్యాత్మికంగా బాగా ముందరికి తీసుకొని వెళ్తూ మనలో భక్తి భావాన్ని పెంచి ఆ దుష్ప్రభావాల నుంచి బయటికి తీసుకొచ్చి గురువుగారు తన యొక్క ఆశీస్సులను ఇస్తారు. ఇంకా మేలు జరుగుతుంది, దుష్ప్రభావం తగ్గిపోతుంది, ఇంకా మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అతిగా అసలు పెట్టుకోకండి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతున్నాయా అంటే కుదిరేటట్టుగా అనుకూల్యత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిదానంగా మాట్లాడడము, అవతల వారికి మన స్థితిగతుల్ని నిదానంగా చెప్పుకోవడము, ఒక మంచి సంబంధం కోసం మీరు వేచి ఉన్నారు కాబట్టి మంచి సంబంధం వచ్చినప్పుడు కాస్త నిదానించి ఒక పెద్దవాళ్ళ చేత మాట్లాడించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల తప్పనిసరిగా మీకు సంబంధం కుదురుతుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, వ్యాపార జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము, చంద్రుని యొక్క సంచారము మారి ఉన్నాయి. మారినటువంటి సంచారాల వల్ల అంతగా ఉపయోగాలు లేని కారణం చేత నవగ్రహ స్తోత్రాలు మొత్తం పారాయణ చేసుకోండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. గురు సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది కాబట్టి గురువు గారికి యోగా చేయండి, పెద్దలని సేవించండి, గురువులను సేవించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత మంచి ఫలితాలు పొందండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని
ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.